విడుదల రజనీ గారికి సిగ్గుండాలి. ఎందుకని ఈ మాట అనాల్సి వస్తుందంటే, మహిళ అని ఈ రోజు గుర్తుకొచ్చిందా ఆమెకి? క్యాములు చేసేటప్పుడు గుర్తు రాలేదా? కమిషన్లు అడిగేటప్పుడు గుర్తుకు రాలేదా? నియోజకవర్గంలో 5 ఏళ్లు ఎమ్మెల్యేగా, చిలకలూరిపేట ఎమ్మెల్యేగా కావచ్చు, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, నువ్వు ఎన్ని స్కాములు చేసావు, ఎన్నిట్లో నువ్వు పాలు పంచుకున్నావు, ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా? నేను మహిళని, నేను స్కాములు చేయకూడదు, నేను మహిళని, నేను తప్పు చేయకూడదు, నేను మహిళని, కమిషన్లు అడగకూడదు, నేను మహిళని, ఈ విధంగా ఎట్లా పెడితే అలాంటి అవుట్ లో తల దోర్చకూడదు అని ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా? ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా చెప్పు? ఆ రోజేమో చేయాలి, స్కాములన్నీ చేసి, కమిషన్లన్నీ చేసి, ఇంకొకటి నీ నియోజకవర్గంలో తప్పులు జరిగితే ఎత్తి చూపించిన ఆనాటి సోషల్ మీడియాలో ఎవరైతే ఎత్తి చూపించారో వాళ్ళందరి పైన అక్రమ కేసులు పెట్టించావు. ఈవెన్ మహిళలను కూడా వేధించావు. ఆ రోజు నీకు మహిళ అనేది గుర్తుకు రాలేదా అని నీ నియోజకవర్గ ప్రజలు అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పమ్మా విడుదల రజని. ఈ రోజు నేను మహిళని అని చెప్పుకుంటున్నావు. ఆ రోజు అన్ని తప్పులు చేసినప్పుడు నువ్వు మహిళ అనేది గుర్తుకు రాలేదా నీకు? ఆ రోజు నేను మహిళని, నేను తప్పులు చేయకూడదు, నేను చట్టరీత్యా నడుచుకోవాలి, ప్రజలు బాధ్యతాయుతంగా నన్ను ఒక ఎమ్మెల్యేగా గెలిపించారు, నాకు మంత్రిగా అవకాశం వచ్చింది, నేను సేవ చేయాలే గాని ప్రజల్ని దోచుకోకూడదు అని ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ఈ రోజు నువ్వు చేసిన తప్పులకి నీ పైన కేసులు నమోదవుతుంటే, నువ్వు చేసిన తప్పులకి నీ పైన కేసులు గుర్తుపెట్టుకో. ఈ రోజు నీకు మహిళ అనేది గుర్తుకొచ్చింది. ఇన్ని రోజులు తప్పులు చేసినప్పుడంతా నువ్వు మహిళ అనేది గుర్తుకు రాలేదా? ఆ రోజు అన్ని స్కాములు చేశావు. ఆ రోజు నేను మహిళ అనేది నువ్వు గుర్తుకు పెట్టుకోలేదా విడుదల రజని అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిన్ను నిలదీస్తున్నారు. దమ్ముంటే దానికి సమాధానం చెప్పు.